కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, చాలామంది మన ఇండియన్స్ ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా అమెరికా వెళ్ళాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితంగా మా అబ్బాయిని అమెరికా పంపాలి, మా అమ్మాయిని అమెరికా పంపాలి అనుకుంటారు. దానికోసం చాలా దారులే ఉన్నాయి. కన్సల్టెన్సీ స్కామ్స్ అంటారు. కొంతమంది ఇక్కడ నుంచి బాగానే వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళాక వాళ్ళు పడే ఇబ్బందులు. అంటే ఈ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అసలు ఈ స్కామ్స్ అనేవి ఎలా ఉంటాయంటారు? కన్సల్టెన్సీకి స్కామ్స్కి వెళ్ళే ముందు మన ఇండియాలో అమెరికా అంటే ఒక మోజు ఉంది, ఒక ఇష్టం, ప్రియారిటీ. నా అల్లుడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడంటే అదొక బ్రాండ్. ఇప్పుడు ఒక సినిమా పేరు నాకు గుర్తులేదు, బ్రహ్మానందం గారు బెంచ్ కార్లో వస్తాడు ఆఫీస్కి, బ్రహ్మానందం ఎంఎస్ అని పెట్టుకుంటాడు. మీకేమర్థమైంది? ఎంఎస్ అంటే డాక్టర్ సైన్స్, కానీ అక్కడ వెళ్ళి తీరామని చూస్తే బ్రహ్మానందం మెయిన్ స్వీపర్ అని. సో అత్తగారిని మోసం చేస్తూనే ఉంటాడు, డబ్బులు తీసుకు. అత్తగారు ఒకసారి అమెరికా వస్తే తెలుస్తుంది. ఎంఎస్ మెయిన్ స్వీపర్ బెంచ్లు వెళ్ళి డ్రెస్ మార్చుకుని తుంటం మొదలెడతాడు. అంటే అమెరికాలో డబ్బులు వెళ్ళే వాళ్ళందరూ సక్సెస్ అవ్వట్లేదండి. ఫ్యాక్ట్, వెళ్ళే వాళ్ళందరూ సక్సెస్. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. మాసారి మైండ్లో ఒక థాట్ వచ్చిందంటే ఆ థాట్ వచ్చిన దగ్గరనే మళ్ళీ సీట్ తీసుకొని వీసా తీసుకొని చదువుకొని జాబ్లో సెటిల్ అయిన దాకా పెద్ద లెంగ్తీ ప్రొసీజర్. సో దాంట్లో ఎంతోమంది మోసపోతున్నారు. అది ఇప్పుడు 20 years బ్యాక్ అంటే యూఎస్ వేరండి. ఇప్పుడు చూస్తున్నాం మన ట్రంప్ డెసిషన్స్, బైడెన్ డెసిషన్స్, మిగతా అన్ని చూసుకుంటే క్రిటికల్ ఉన్నారు. ఎవడు ఉద్యోగం ఎప్పుడు పోతుంది? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు మాట్లాడినా 5 సంవత్సరాల ముందు హ్యాపీగా ప్రౌడ్గా మాట్లాడు. ఇప్పుడు ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు జాబ్. ఎందుకంటే ఇల్లీగల్ ఎంట్రీస్ ఎక్కువైపోయినాయి. సో మెయిన్లీ మన స్టూడెంట్స్ ఎక్కడ మోసపోతారంటే కన్సల్టెన్సీ డైరెక్ట్గా మనకు రోడ్డు తెలియదు, ఎలాగ వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. సో కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారు. ఈ కన్సల్టెన్సీలు ఏంటంటే డబ్బులు లేకుంటే ఎవరు చేయరండి. ఎవరైనా ఫ్రీ, మీ ఛానల్ కానీ నేను ఎవరు ఫ్రీగా చెయ్యం, రైట్? సో కన్సల్టెన్సీ బేసిక్గా 2 రకాలు డిస్కస్ చేద్దాం. ఒక కన్సల్టెన్సీ ఏంటంటే యూనివర్సిటీ సెంట్రిక్ ఉంటుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ 10, 20, 30 యూనివర్సిటీలు, 3000 యూనివర్సిటీలు పైన ఉన్నాయి అమెరికాలో మినిమం. ఓన్లీ అమెరికా, నాట్ టాకింగ్ విత్ ద హోల్ వరల్డ్. యూకే, జర్మనీ, రష్యా అని తీసుకుంటే అవి వేరు. సో ఈ 3000లో 150 యూనివర్సిటీలో టైప్ చేసుకుంటారు కన్సల్టెంట్. కేస్ 1 వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ ప్రమోట్ చేసి అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళకి ఎక్స్పర్ట్ 10%, 15% కమిషన్ ఉంటుంది. సపోజ్ మీరు 50 లక్షలు అవుతుంది అనుకోండి, మొత్తం 50 లక్షలు ఫస్ట్ సెమిస్టర్కి ఎంత కట్టాలి, ఫస్ట్ సెమిస్టర్ కట్టగానే వీడి డబ్బులు వీడికి వచ్చేస్తాయి, అందరూ 10% వచ్చేస్తాయి. అది వాళ్ళు కమిటెడ్. అందుకని అక్కడ ఏమంటే క్వాలిటీ చూడరు, వాళ్ళ ఇన్కమ్ చూసుకుంటారు. స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ తాలూకా పేరెంట్ తెలుసుకోవాల్సిన మ్యాటర్ అది చూడరు. సో అక్కడ ఏమవుతుంది, 3000 యూనివర్సిటీలో టాప్ 100, 200 యూనివర్సిటీకే బ్రాండ్ ఉంటుంది. మిగతా అని చల్తీకా నామ్ కూడా ఏదో సర్టిఫికెట్. మీకు అర్థమవుతుందా? అది వ్యాలిడిటీ ఉండదు. ఏదో అమెరికా వెళ్ళిపోవాలని వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నారు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు స్టూడెంట్స్. చాలామంది వెళ్ళారు. మన ఫ్యామిలీలో ఎవరు వెళ్ళి మనమే ఫస్ట్ వెళ్తున్నాం, ఇంకా ఎక్కెట్లుండి మనకు తెలియదు ప్రాసెస్. మీరు ఎవరైనా ఫ్రెండ్కి ఫోన్ చేసాడు, లేకపోతే మీ బావగారు ఎవరో ఉన్నారనుకో, నువ్వు వచ్చారని ఏదో చెత్త యూనివర్సిటీలో పెట్టేస్తాడు. అది ఎందుకు పనికిరాదు. ఆ యూనివర్సిటీ మార్కెట్లో ఎవరికి తెలియదు. 3000 మంది యూనివర్సిటీలో ఎంత పెద్ద క్యాంపస్ ఉంటుంది. సో 3000లో నాకు తెలిసి ఫస్ట్ 100, 200, 250 యూనివర్సిటీలు బాగుంటాయి. అందులో సీట్ వస్తే యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్. ఈ మిగతా యూనివర్సిటీ వచ్చంటే యువర్ గాన్. నోబడి విల్ బాదర్. నువ్వు యూనివర్సిటీ పక్కన పెట్టేస్తాడు, షార్ట్ లిస్ట్ అవ్వను. ఒకటి. రెండో టైప్ ఆఫ్ యూనివర్సిటీ ఏంటంటే స్టూడెంట్ సెంట్రిక్. అంటే స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని వీడి ప్రొఫైల్ ఏంటి, వీడు దేనికి సెట్ అవుతాడు, ఏ యూనివర్సిటీ కానీ టాప్ యూనివర్సిటీస్ 100, 200. ఎందుకంటే ఇక్కడ కమిషన్ రాదు, యూనివర్సిటీ వీడి కమిషన్ రాదు. ఫస్ట్ దాంట్లో యూనివర్సిటీ కమిషన్ వస్తుంది, స్టూడెంట్ దగ్గర ఏం తీసుకోరు జనరల్గా. రెండో దాంట్లో స్టూడెంట్ దగ్గర తీసుకుంటారు, యూనివర్సిటీ దగ్గర తీసుకోరు. అప్పుడేమవుతుందంటే స్టూడెంట్ కెరీర్ కోసం ఆలోచిస్తారు, వాడు డబ్బుల కోసం. ఎందుకంటే స్టూడెంట్ మెకానికలా, ఎలక్ట్రికలా, కంప్యూటర్సా, ఎలక్ట్రానిక్సా ఏంటనేది చూసి ఆ ప్రొఫైల్ సరిపడగా వాళ్ళు సజెస్ట్ చేస్తారు, దానికి ఛార్జ్ చేస్తారు. సమ్ అమౌంట్ 5 లక్షలు 10 ఎంతో కొంత ఉంటుంది, ఛార్జ్ చేస్తారు. అట్లానే చాలామంది చైనా మీద డాక్టర్ కోర్సులు చేస్తారు, అది వాల్యూ ఉండట్లేదు. ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి, కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని ఓపెన్ యూనివర్సిటీలు కూడా బాగుంటాయి, బట్ కొన్ని బాగో. సో ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ స్టడీ చేయాలి. మళ్ళీ అదే సేమ్ డైలవర్ సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. కన్సల్టెంట్ చెప్పాడని తోసుకొని వెళ్ళిపోతే కన్సల్టెన్సీ డబ్బులు వచ్చా కూడా అవుట్ బయటికి సంబంధం లేదు, ఇది అవుట్ ఆఫ్ దిస్ బాక్స్. సో స్టూడెంట్ ఆలోచించుకోవాలి, మనకి కెరియర్ కావాలా, అమెరికా కావాలా.
మరి మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా సార్, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, Hmm. పలానా ఎగ్జామ్ రాసేస్తే అమెరికా వెళ్ళిపోవచ్చు అని చెప్పి, లైక్ టోఫెల్ అని, IELTS అని అవును, చాలా కోచింగ్ సెంటర్స్ అది రాంగ్ నోషన్ అండి. అది చాలా రాంగ్. ఎగ్జామ్స్ అనేది ఇంక దీని తర్వాత GRE GMAT అని కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆన్లైన్ వచ్చిన తర్వాత వాల్యూ పడిపోయిందండి. ఆన్లైన్లో ఏం చేస్తుంటే ఎగ్జామ్ పేరు ఒకటి ఉంటుంది, రాసేవాడు వేరు ఉంటాడు. ఆన్లైన్ నీకు తెలియదు, పక్కన ఉంటాడు ఆన్సర్ చెప్తాడు, మొబైల్ పంపిస్తే రాస్తాడు. అందుకని ఆన్లైన్ వాల్యూ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఇంకోటి IELTS లాంగ్వేజ్ టెస్ట్లు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూడడానికి పెడతారు. అది పాస్ అయినంత మాత్రంలో మీకు యూఎస్లో సెటిల్ అవుతాను కూడా భ్రమ. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే అక్కడ రియల్గా ఎవరికైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ఉన్నవాడినే సెలెక్ట్ చేస్తారు, ఆ ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెకానికల్ చదువుకున్నాడు ఇండియాలో, మాస్టర్స్ కంప్యూటర్స్లో చేస్తే ఎలా ఫిట్ అవుతాడు చెప్పండి. ఒక అబ్బాయి ఎవరో చెప్పారు, మెకానికల్ చేసి కంప్యూటర్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక ఫస్ట్ సెమిస్టర్లో జాయిన్ అయ్యారు డబ్బులు కట్టి. జాయిన్ అయిన తర్వాత ఒక అసైన్మెంట్ ఇచ్చాడంట, ఎక్సెల్ ఏదో ఒకటి. నేను చేయలేకపోతే ఆయన తీసుకెళ్ళి ఎక్కడో వేరే దగ్గర లెర్నింగ్ బ్యాచ్లో కూర్చోబెట్టాడు. అంటే నేను అనేది ఏంటంటే ఎవరు నైపుణ్యత ఎందులో ఉందో తెలుసుకోవాలి, ఐడెంటిఫై చేసుకోవాలి. వేర్ యువర్ స్ట్రాంగ్, వేర్ యువర్ వీక్ మీరు అనలైజ్ చేసుకుంటే తెలిసిపోతుంది. అది చేసుకోకుండా వెళ్ళిపోతే ఈ 200 250 యూనివర్సిటీలు మిగతా యూనివర్సిటీలు జాయిన్ అయితే వాడు సర్టిఫికేట్ వస్తుంది, 4 గీసుకోవడానికి కూడా పనిచేయదు. అంటే సెలెక్ట్ ఎలా చేసుకోవాలి సార్ యూనివర్సిటీస్ని? యూనివర్సిటీలో ఇప్పుడు హార్వర్డ్ అనేది చాలా ఫేమస్, కానీ హార్వర్డ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్కి, ఎంఎస్కి కంప్యూటర్స్కి కరెక్ట్ కాదు. యూనివర్సిటీలు ఎప్పుడంటే జనరల్గా ఇండియన్స్ వెళ్ళినప్పుడు, అవుట్ సైడర్స్ వెళ్ళినప్పుడు ఫస్ట్ సెమిస్టర్లోనే ఎర్నింగ్ స్టార్ట్ చేసుకుంటాడు. ఆప్షన్స్ ఉంటాయి. మంచి యూనివర్సిటీ క్యాంపస్లోనే వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ స్కాలర్స్. చెత్త యూనివర్సిటీలో, చిన్న యూనివర్సిటీలో లెక్చరర్స్ ఉంటారు, రీసెర్చ్ స్కాలర్స్, రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఉంటారు. రీసెర్చ్ చేసి ఉంటే మనం అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చు, డబ్బులు ఎర్నింగ్ వస్తుంది, మనం సర్వ్ అవుతాం. ఇక్కడ అలా ఉండదు. టాప్ యూనివర్సిటీలో అయితే మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మంచి ప్రొఫెసర్స్ ఉంటారు. కానీ ఇక్కడ చిన్న యూనివర్సిటీకి వెళ్తే ఏమి ఉండరు. అయిన తర్వాత మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు. సో మీరు ఖాళీ ఉండాలి, 6 నెలల కంటే ఎక్కువ ఉంటే బయట పనిచేయాలి. అప్పుడు ఏంటి ఇల్లీగల్ సోర్సెస్ ఎత్తుకుంటారు, రెస్టారెంట్స్లో పెట్రోల్ అక్కడ ఉన్నామని ప్రూవ్ చేయాలి, మంత్లీ శాలరీ రావాలి, ఎవరో ఒకరు ఇవ్వాలి. అందుకని కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు లొకేషన్ మ్యాటర్స్. యూనివర్సిటీ ఒకటైతే లొకేషన్ మోర్ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, జర్మనీలో కొన్ని కంపెనీలు ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీ ఉన్నాయి. ఆ యూనివర్సిటీకి ఆటోమొబైల్ చదువుకుంటే అక్కడ ఫేమస్, కంప్యూటర్స్ అక్కడ ఫేమస్ కాదు. అదే నెదర్లాండ్స్ వేరే ఉంది, కెనడా వేరే ఉంది. సో మీ ప్రొఫైలు అక్కడున్న వర్క్ టాలీ చేసుకోవాలి, మీరు చెక్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్తో. ఎవరో చెప్పారని వెళ్ళిపోకుండా నేను ఈ యూనివర్సిటీకి వెళ్తే నాకు ఆపర్చునిటీ రీసెర్చ్ చేయాలి. గూగుల్లోకి వెళ్తే మీకు ప్రతి యూనివర్సిటీ ఆ డీటెయిల్స్ అన్నీ పెడతారు, ఎంత ఫీజు, ఎంత కోర్సు, ఇంటర్న్స్ ఎన్ని ఉన్నాయి, పాత వాళ్ళు ఏమంటారు, అల్యూమినియస్ ఏమంటారు, ఇవన్నీ కనుక్కొని అప్పుడు చేరడం మంచిది. ఏదో డబ్బులు ఉన్నాయిగా 34 పెడితే యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. అంటే సార్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే డబ్బులు ప్లస్ అక్కడికి వెళ్ళాక కూడా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే జాబ్స్ లేక డైరెక్ట్ ఇంటర్వ్యూస్ దాదాపు రోజుకి 200 అప్లికేషన్ పెట్టాలంట. అక్కడ 4000 5000 అప్లికేషన్ పెడితే ఏదో ఒకటి సెట్ అవుతుంది. అది కూడా నీ ప్రొఫైల్కి ఏంటి, నువ్వు పెట్టేది ఏంటి. ఒక పర్సన్ పెట్టాలా సార్? 4000 రోజుకి 100 150 అప్లికేషన్ పెడతారంట వాళ్ళకి, అదే పని. అందులో హిట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, కన్సల్టెన్సీ తీసుకుంటారు. సెక్యూరిటీ వాళ్ళు చూసారు ఇక్కడ, వాడు జాయిన్ అయిన తర్వాత వాడు ఫుల్ శాలరీ డైరెక్ట్ రాదు, వీడు ఒక 5000 తీసుకుని 10,000 అడిగిస్తాడు కన్సల్టెంట్. ఇక్కడ కూడా మన కన్సల్టెన్సీ సెకండ్ టైప్ ఏమున్నదంటే అక్కడ జాబ్ కంపెనీతో టైప్ చేసుకుని వీళ్ళు జాబులు ఇప్పిస్తారు. వాడికి వచ్చేదంటే 30-40% వీళ్ళు తీసుకుంటారు, వీడు మొత్తం కూడా రాదు. ప్లస్ అది ఎప్పుడు పీకేస్తాడో తెలియదు, టెంపరీ. సో అదే స్కిల్ మీ అంతా మీరు కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయ్యాకంట మీరు సొంతంగా రీసెర్చ్ చేసుకుని జాయిన్ అయితే మెయిల్, మీకు రియాలిటీ తెలుస్తుంది. నాకు ఆస్ట్రేలియా నుండి ఒకసారి కాల్ వచ్చింది, నన్ను చూడలేదు, కలవలేదు, జస్ట్ బయోడేటా చేసి అపాయింట్మెంట్ లెటర్ పంపించాడు, $ఇన్ని అని. నాకు డౌట్ వచ్చి నేను ఎంబసీకి లెటర్ రాశాను, అది ఫేక్. చిన్న ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ పెట్టి ఒక లెటర్ యాక్చువల్ మనకు కనిపెట్టలేము డీటెయిల్గా, ఫేక్. అంటే మన సర్టిఫికేట్ తీసుకుని వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటాడు. ఇలాంటి ఫేక్ స్టోరీస్ మనం వెళ్ళకూడదు, వెళ్ళే ఉంటే మనం ఇబ్బంది పడతాం. అంటే ఏదోలాగా వెళ్ళిపోవాలని అనుకోకుండా ఒక టాలెంట్, మనకి టాలెంట్, స్కిల్, మంచి యూనివర్సిటీ, లొకేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ, శాలరీ అన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మీరు 10 యూనివర్సిటీలు పెట్టాలనుకోండి, ఆ 10 యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాలి. మన టాప్ యూనివర్సిటీలో రాపోవచ్చు, బట్ బ్రాండ్ మీద కొట్టుకోవచ్చు. ఇప్పుడు సెలక్షన్ అయినప్పుడు మీరు ఐఐటి చదివిన దానికి, బిట్స్ చదివిన దానికి, లోకల్ కాలేజ్ చదివిన తేడా ఉంటే ఏ కాలేజ్కి ఇస్తాడు? ఫస్ట్ ఐఐటికి ఇస్తాడు, తర్వాత బిట్స్ ఇస్తాడు, తర్వాత మిగతా యూనివర్సిటీ. అక్కడ కూడా ర్యాంకింగ్ ఉంటుంది. చిన్న యూనివర్సిటీలో ఎవరికైనా వచ్చేస్తుంది, డబ్బులు కడితే వచ్చేస్తుంది, మీరు చదవక్కర్లేదు. బట్ అది ఉపయోగం లాంగ్ టర్మ్ ఉండదు. ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండాలి.
మీరు ఏ కోర్స్కి వెళ్తున్నారు, జావాకి వెళ్తున్నారా, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సా, ఏఐయా, అందులో నైపుణ్యత ఉన్నారు. లేకుంటే వెళ్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు థరో రీసెర్చ్ చేయాలి, మంచిగా చెక్ చేసుకోవాలి. లేటర్ ఆన్ టర్మ్స్ ఏంటి, అక్కడ వెళ్ళే కొంతమంది అసలు ఎవరు రిసీవ్ చేసుకునే వాళ్ళే ఉండరు, వెళ్ళిపోతాడు, బుక్ అయిపోతాడు. ఇలాంటివన్నీ కాకుండా చూడాలంటే మనల్ని సంప్రదిస్తే వీళ్ళు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.